पीछे पड़ गई पीछे पड़ गई चल रहे फोटोस ఎక్కడున్నా సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే సార్ ఓకే అన్న ఎక్కడ అన్న ఇక్కడ చూడండి ఓకే అన్న సార్ ఇది చూడండి సార్ 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 क्लास मेरा घर మేడం ఓకే మేడం ఓకే ఓకేనా ఓకేనండి
అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అందరము కలిపి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ప్రతి ఒక్క గడపలో ఉన్నప్పుడు ఆ గడప నుంచి వస్తున్న స్పందన చూస్తే మాకు కడుపు నిండిపోతూ ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగాయో అవి స్పష్టంగా ప్రజల యొక్క ముఖాల్లో కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం 100కి 100 పాలు దిగ్విజయం అయిందని చెప్పేదానికి ఈ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమం విజయవంతమే నేను తెలియజేసుకుంటున్నా. అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో పేద విద్యార్థులు ఎంతమంది ఉంటారో అందరికీ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం చెప్పామో అది సజావుగా 2వ విడత కూడా అందింది. దానికి కూడా ప్రజల దగ్గర నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాయచోటి పట్టణం విషయానికి వస్తే మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. రాబోయే కాలంలో ఏవైతే మేము హామీ ఇచ్చామో కొత్త పెన్షన్లు అలాగే కొత్త ఇండ్ల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు చెప్తా వస్తున్నాం. తప్పకుండా ఎవరైతే పెన్షన్ లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వచ్చే 2-3 నెలల్లో శుభవార్త చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో పారిశుద్ధ్యము, తాగునీరు సమస్య, డ్రైనేజు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఇప్పుడే ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకా ఉండే 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క బజార్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా చేసేదానికి మేము ముందుకెళ్తాం. అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణానికి గత 25 సంవత్సరాలుగా వెలిగిళ్ళు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఒకే లైన్ వల్ల, ఒకే పైప్ లైన్ వల్ల ఇక్కడ నీటి సమస్య ఇప్పటికీ తీరలేదు. కాబట్టి ప్రభుత్వం 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా వెలిగిళ్ళు ప్రాజెక్ట్ నుంచి 2వ కొత్త లైన్ తీసుకొని వచ్చి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 4-5 ట్యాంకులు నిర్మాణం చేసి తప్పకుండా దినం మార్చి దినం నీళ్ళు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు వివరించే భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరం కలుపుకొని ఈరోజు వార్డులకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అధికారుల దృష్టికి తీసుకొని పోవాల్సిందిగా మా కార్యకర్తలకు, మా బూత్ ఇన్ఛార్జీలకు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే సమస్యలు మన దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్యలు తీర్చేదానికి కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఏ సమస్యలు వేలెత్తి చూపిస్తున్నారో ఆ సమస్యలన్నీ తీర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, రేపు వచ్చే 2-3 నెలల్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పకుండా రాయచోటి పట్టణంలో ఉన్న అన్ని వార్డులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కౌన్సిలర్లు గెలుస్తారు. తప్పకుండా 5 సంవత్సరాలు ఏ నియోజకవర్గంలో, ఏ మున్సిపాలిటీలో అన్ని అభ్యర్థులు ఏ పార్టీకి గెలుస్తారో అక్కడే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూటమి సభ్యులే మన నియోజకవర్గంలో అన్ని వార్డులలో అన్ని సర్పంచులు, అన్ని జెడ్పీటీసీలు గెలుచుకునే విధంగా మేము అభివృద్ధి చేశాం. అది చెప్పేదానికి మాకు ధైర్యం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సభ్యులదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.